ఒక్కసారి విలువవే కొడుక సంతయ్యా ఇక నేను పోతున్నా కొడుక నా బాగా తీరిందిరా కొడుకు ఆడబిడ్డలు ఉంటారా కొడుక అన్నదమ్ములు ఉంటారా నాయన కన్న తండ్రి వద్దడాని కన్న తండ్రి వద్దడాని నాతో కొడుక కన్న తండ్రి వద్దడాని నాతో మరి కన్న కొడుకు పేరు మీద 216 రూపాయలు ఇచ్చి అన్న తండ్రి పేరు అది చనిపోయిన తండ్రికి సరగం లోపల సగం నిద్ర పట్టాలి. పట్టంలో ఉన్నవారు కాపులు కన్నాలు ఏమలు ఏమలు సాగలు సంబంధం అనే కమ్మాయి కుమారంటే పిల్లవాళ్ళు అదే కమలాల మన ఊళ్ళో ఏమనగా లొల్లి అవుతుంది కొట్టాళ్ళు అవుతున్నాయి గట్టిగా లొల్లి అవుతున్నాయి ఇళ్ళగా లొల్లి అవుతున్నాయి. ఊరే సర్పంచ్ ఉంటే ఊరికి మేరు ఇప్పుడు సర్పంచ్ ఆ రోజుల్లో రాదు. గుట్టకు పుల్లుంటే గుట్టకు భయం అరే ఇక గుట్టకు పుల్లుందంటే ఎవరు మరి అటువంటి మన పులి ఉన్నదంటే గుట్టకు ఎవరు రాజులే నీ రాజవరా రంగరాజా ఉండదా తమ్ముడా చిన్నడా ఏదేను పోతున్నా మనవరా మీ అమ్మ ఉంటుంది మనవరా పోతున్నా పోతున్నా నేనే పోతున్నా నేను వెళ్ళిపోతున్నా అపకారి అమలు పాపకు పోతా ముందు పాపకు పోతా ముందు పోతాకారి
మీ తాత విట్టలు వద్దడాని మనమట నేను ఎవడాలకోలేను మనమట ఎదురు చూడబోకు మనమట నేను తిరుపతికి పోలేను మనమట తిరిగల్ల చూడబోకు మనమట నాకు బత్తి పూసే బత్తిగాచే పగలల్లా మీ తాత బాకి లేక పాయనా విట్టలయ్యా కుండంలో వాసిండురా మళ్ళీ ఊసే మళ్ళీగా చేరే మతిగల్లా మీ తాత మందిలా ఊరి లోపల కాళ్ళు ముందరకు బాగా వస్తలేమో గల్లీలు కొట్లాడలేవా రావు గల్లీలు కాబట్టి రావా ఊరి లోపల నీళ్ళు బాగా అవుతున్నది తాగోతులు బాగా వచ్చి ఏమేమో పంచాయతీలు పెట్టుకుంటారు అమ్మ కొత్త కొత్తలు పాత పాతలు తాగుతుర్రేమో అమ్మా నువ్వు రాజకత్రి మీద కూర్చున్నావు ఏం పంచాయతీ చెప్తానే వాళ్ళు లేదు లేదు మాటలు ఒక్కొక్కడు పిచ్చకుంటాడు అంటుండు బాబు అమ్మ లేచినోడు లేవలేవాడు అమ్మో అంటే మాట్లాడచ్చేటోడు మాట్లాడరానోడు వాళ్ళ వాళ్ళ వాడు నాకు కూడా బతకలేను ఒకవేళ నువ్వు పంచాలి చెప్పపోతే ఏమి చెప్పపోతే కొత్త రాజును తీసుకెళ్తాం అంటున్నారు లేకపోతే నీ తరపున పోరాడన్న కొత్త రాజులు పెట్టమంటారు రామన్నారు తోట ఒక రాజు గారు జక్కల ఒక కుమార్ గారు తోట ఒక నవీన్ గారు జక్కల ఒక బీరయ్య గారు జక్కల ఒక రాజు గారు జక్కల ఒక మహేష్ గారు బ్రహ్మరావుతో ఒక మన రామకృష్ణ గారు గోనెలో ఒక వెంకటేష్ గారు సల్ల ఒక రాజేశ్వరి గారు పెద్దల్లో ఒక అనిల్ కుమార్ గారు అగో 11 మంది కలిసిరా విట్టలి పేరు వీదరా ఈ రోజు నమస్తే